గడిచిన వారమంతయు నీ చల్లని రెక్కల నీరులో మమ్మల్ని కాచి భద్రపరిచి నీ కృపలో ఉంచి దాచి అయ్యా నీ పాద సందులో చేరువచ్చే ఇటు ఔశ్వర్యాన్ని మాకు అనుగ్రహించారు. లోకంలో ఉన్న వాళ్ళకంటే మేము శ్రేష్టమైన వారం కాకపోయినప్పటికీ కేవలం నీ ప్రేమ ద్వారా, నీ కృప ద్వారా, నీ యొక్క ప్రణాళికలో మమ్మల్ని ఉంచి అయ్యో రాజులైన యాజక సమూహముగా నిన్ను ఆరాధించేటువంటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు. నీకే స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము ఆరాధనలో ముందు కొనసాగబోయే ముందు మమ్మల్ని మేము వాక్యం అనే అర్థములో పరిశీలించుకోవాలని, వాక్యం అనే అర్థములో మేము సరిచేసుకోవాలని, తుదకు నీకు మా యొక్క హృదయార్పణలు చెల్లించాలని ఆశ కలిగి నీ వైపు చూస్తున్నాం. మా హృదయాలతో మాట్లాడండి. ఈ వారాంతంలో మా జీవితంతో మాట్లాడండి. మమ్మల్ని మేము ఒప్పుకొని పశ్చాత్తాపం కలిగి నీకు ఇష్టకరమైన, మీరు ఆగ్రహించే ఆరాధన చేసే విధంగా నీ నిండైన సహాయాన్ని మాకు దయచేసి మమ్మల్ని వాక్యం చేత బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి ముందుకు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 4వ అధ్యాయము 3 నుండి 7 వరకు వచ్చిన భాగాల్ని నేను చదువుతాను. దయచేసి తీసిన వారు, గ్రంథం ఉన్నవారు తీసి చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చదవలేని వారు, గ్రంథం లేనివారు నేను చదివేది జాగ్రత్తగా ఆలకించాలని ప్రేమతో మనవి. 4వ అధ్యాయము 3 నుంచి. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచకబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచినో ఆ మనుష్యుడు ధన్యునని దావీదు గురించి చెప్పుచున్నాడు. ఎలయనగా తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వార్లరా, ఇక్కడ ఆరాధన సహాయకరంగా కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఈ యొక్క లేఖన భాగంలో మన యొక్క ధన్యత, ఒక విశ్వాసి లేకపోతే ఆయన రక్తంలో కడగబడినటువంటి, ఇక్కడ కూర్చుని ఆయన పాత్రలో చేయవేయబోతున్నటువంటి మనందరి యొక్క ధన్యత భాగ్యాన్ని ఇక్కడ పౌలు గారు తెలియచేస్తున్నాడు. బహుశా అక్కడ ఒక ఆయనని లేకపోతే ఒక భక్తుడిని ఉదాహరణగా తెలియచేశాడు. ఆయన అబ్రహాము నీతిగా ఎంచబడుటకు, లేకపోతే దేవుడు ఆయనకు నీతి అని పేరు పెట్టడానికి, లేకపోతే ఆయన్ను బహుశా ఒక ధన్యునిగా ఎంచటానికి అక్కడ చెప్తున్నాడు. బహుశా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. బహుశా ఇక్కడ అబ్రహాము ఒక కార్యం చేశాడు. ఏ కార్యం అండి? అది దేవుని నమ్మటం అనే కార్యం చేశాడండి. నమ్ముట ద్వారా అబ్రహాము నీతిమంతునిగా ఎంచాడు దేవాతి దేవుడు. నమ్ముటలో ఉన్నటువంటి దాగి ఉన్న సత్యం లేకపోతే దేవుని నీతి ఇక్కడ తెలియచేస్తున్నాడు. మన ఆరాధనలో బహుశా మన స్వనీతి లేకపోతే ఈ లోక సంబంధమైన నీతి, లేకపోతే ఈ లోక సంబంధమైన ఉపకార బుద్ధి, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి మంచివారు అనే పేరు బహుశా మన నీతిమంతులుగా తీర్చబడదు. బహుశా నీ పక్కవారికో, నీ తోటి వారికో, లేకపోతే నీ ఎదుటి వారికో, నీ భర్తకో, నీ భార్యకో, నీ బిడ్డలకో, బహుశా నువ్వు ఉపకారం చేసిన వారికో, ఎస్ హీఈస్ గుడ్ మ్యాన్, ఈయన మంచివాడు అని బహుశా నీతిమంతుడుగా అనిపించవచ్చు. కానీ నేను ఆరాధిస్తున్న దేవునికి బహుశా మనము నీతిగా ఎంచబడాలంటే బహుశా ఆయన మనము నమ్మేవారిగా ఉండాలండి. ప్రబంధు ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన సోదరి, అంత మాత్రమే కాదు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడను. కనుక మనమైతే దేని ద్వారా నీతిగా ఎంచబడ్డామండి? మన సొంత క్రియల ద్వారా కాదు,
అంత మాత్రమే కాదు, బహుశా మనం ఆయన్ను ఆరాధించడాన్ని బట్టి కాదు, ఆయనకు కానుకలు ఇవ్వటాన్ని బట్టి కాదు, కానీ అది మాత్రమే కాదు, ఆయన స్తుతించడాన్ని బట్టి కాదు, కానీ ఆయనకు గొప్పగా పాటలు పాడటాన్ని బట్టి కాదు, కానీ లేకపోతే ఆయన కోసం ఏదేదో దాన ధర్మాలు చేయటం కోసం కాదు, కానీ మనము ఉచితముగా బహుశా దేవుణ్ణి బట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డాడండి. ప్రభువు ప్రేమైన వలన కేవలం మన పాపాలను ఒప్పుకొనటం తప్ప మరి ఏది మనల్ని నీతిమంతునిగా ఎంచబడలేదని బహుశా దేవుడు వాక్యం తెలియజేస్తున్నది. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళ మన నీతి ఎలాగ ఉన్నదంట? యెషయా గ్రంథాలు తెలియజేస్తున్నది కదా, మురికి గుడ్డల వలె, మురికి పేలకల వలె ఉన్నాయి. మన పాపము పాత బట్టల వలె ఉన్నప్పుడు ఆ బట్టలను యేసు క్రీస్తు వారి రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి శుద్ధులుగా చేసి బహుశా మనల్ని నీతిమంతులుగా చేశాడు కనుక ఈ మధ్యాహ్న కాలం వేళ ఆయనను మనము స్తుతించబద్దులమై ఉన్నామండి. బహుశా నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే, ఆయన ఆరాధిస్తున్నావంటే, ఈ గొప్ప భాగ్యాన్ని పొందుకున్నావంటే బహుశా మనమందరం నమ్మవలసింది, మనం ఒప్పుకోవలసింది ఏంటంటే ఈ గొప్ప భాగ్యం ఈ లోకములో బహుశా భాగ్యవంతులను కావచ్చు, ఉన్నతులను కావచ్చు, దేవుడు లేకుండా ఈ గొప్ప భాగ్యం బహుశా ఎవరు లేరండి. ప్రేమైన సోదరు మనం అనుకోవచ్చు అండి, బహుశా వాళ్ళంటి భాగ్యవంతులు, వీళ్ళంటి ధన్యవంతులు, వీళ్ళంటి గొప్పవారు అని అనుకోవచ్చు, కానీ అందరికంటే గొప్పవారు ఎవరు అంటే ఆయన పాత్రలో చేవేసి నీవు నేను మనందరం అండి. ప్రేమైన సోదరి, ప్రేమైన సోదరులారా, ఎందుకు బట్టి అంటే బహుశా ఈ లోక భాగ్యం బహుశా ఈ లోకం వరకు నేను ఉన్నతులుగా తీస్తుంది, కానీ బహుశా ఈ యొక్క భాగ్యం, ఈ యొక్క రక్తమాంసాల యొక్క భాగ్యం, ఈ పాత్రలో చేవేసే అర్హత మనల్ని ముక్తికి పరమకు చేరుస్తుందండి. ఆ పరమపురిలో యేసుక్రీస్తు వారితో దేవునితోటి సంతోషించేటువంటి గొప్ప భాగ్యాన్ని, తరతరాలు ఆయనతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్లెస్డ్, ఇది ఒక ప్రత్యేకమైన దీవెనకరమైనటువంటి కార్యం కనుక దీంట్లో చేయవేయటానికి అర్హత అనుగ్రహించినటువంటి ఆ దేవుణ్ణి మనము మనస్ఫూర్తిగా మనము స్తుతించాలి. కారణం మనకు ఉచితముగా అనుగ్రహించాడు. అదే 4వ అధ్యాయం 6వ వచనం, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడనని నీతిమంతులుగా ఎంచును వా మనుష్యుడు ధన్యుడని. అబ్బా, ఎంత మంచి మాట అండి! క్రియలు లేకుండా బహుశా దేవుడు అన్యులను ధన్యులుగా చేశాడు. క్రీస్తునందు మనము ఆయన్ను ఆరాధించే ధన్యత అనుగ్రహించాడు. ఒకప్పుడు మనం అన్యులమే, ఆయనకు దూరమైన వారమే, బలహీనులమే, పాపులమే, ఆయనకు దూరస్తులమే, ఆయనకు శత్రువులమే. ఆయన కోసం బ్రతకవలసిన మనము బస్ ఆయన కోసం బ్రతకకుండా ఎన్నిక లేని వారంగా ఉన్నాం. కానీ ఈ ఎన్నిక లేనటువంటి ఈ దీనదరిద్రులకు ఏమైంచాడండి? గొప్ప భాగ్యం ఇచ్చాడు. బహుశా క్రియ లేకుండా ధన్యుడిగా చేశాడు కనుక ప్రభువు ప్రియమైన వలరా ఆయన్ను మనం ఆరాధించాలి. అది 7వ అధ్యాయం, ఎలయనగా తన అతిక్రమములను బట్టి 16 మంది ఉన్నవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తమైనవాడు ధన్యుడు అని తెలియజేస్తున్నాడండి. ఎవరండి? ఎవరైతే పాపాలకు ప్రాయశ్చిత్తం నొందుతాడో, యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరికి చేరి అయ్యా నేను పాపిని అని చెప్పి ఆయన చరణాల దగ్గర శరణు అని వేడుకుంటారో వారు ఎవరంట? ఎవరు? ధన్యులండి. ఆ ధన్యత మనకు అనుగ్రహించాడు. పాపి కోసం వచ్చాడు, పాపిని ప్రేమించాడు, మన కోసం పరితపించిన వాడిగా ఉన్నాడు, పాప ప్రక్షాళన చేసిన వాడిగా ఉన్నాడు, పాపికి నెమ్మదినిచ్చాడు, తన ప్రాణం అర్పించాడు. అంత మాత్రమే కాదు, తుదకు ఆయన ఆరాధించే ప్రజగా, సొత్తుగా మనల్ని చేసుకున్నాడు కనుక ఇట్టి ధన్యత, ఇట్టి యోగ్యత, ఇట్టి అర్హత మనకు అనుగ్రహించాడు కనుక ఆయన నామాన్ని మన మనస్ఫూర్తిగా స్తుతించాలి. అది 8వ అధ్యాయం అండి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభువు చేత ఎవరండి? నిర్దోషులముగా ఎంచబడ్డాడు. అందుకే ఆయన ఆరాధించాలి. మన పాపము పత్రాన్ని చించివేసిన వాడిగా ఉన్నాడండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, బహుశా నేను ఒక విషయాన్ని పేరు చెప్పను, కానీ ఒక విషయాన్ని మన ఊర్లోనే ఒక విషయాన్ని చెప్పామండి. ఎన్నిసార్లు డబ్బు అడిగి అప్పు అడిగినా కూడా ఈటలేదంట. బస్ ఏదేదో చేశారు. చివరికి ఆయన పిలిచాడు, అమ్మా లేకపోతే అయ్యా బహుశా నీ యొక్క అప్పు తీర్చు అని అన్నాడంట. బహుశా నాకు లేదు అని చెప్పన్నారంట. బహుశా ఆయన కోపం ఎక్కి ఏం చేశాడంటే ఆ యొక్క అప్పు పత్రాన్ని ఇట్లా చించి వేసి ముక్కలు చేసి ఆమె మొఖాన ఆయన మొఖాన వేసేసాడంట. నేను ఊరికి ఇచ్చాను పోను అనుకున్నాడంట. ఇప్పుడు ఆ యొక్క అప్పు ఉందంటారా? ప్రభుత్వం అప్పు లేదండి. బహుశా అప్పు ఉంది అని అంటే ఆయన అబద్ధికుడు అవుతాడు. ఎందుని బట్టి అంటే ఆ యొక్క పత్రాన్ని చించి వేశాడు. అది యోగ్యత లేనిదిగా, లేకపోతే అది పనికిరాందిగా చేశాడండి. ప్రియమైన సోదరి, అలాగే ప్రభువు చేత నిర్దోషులుగా మనము ఎంచబడ్డాం. మన పాప పత్రాన్ని చించివేసిన వాడుగా ఉన్నాడు.
మనుషుల చేత సంఘంలో చేర్చబడలేదు, లేకపోతే ఏదో నీ మంచి కార్యాల ద్వారా సంఘంలో చేర్చబడలేదు. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ ప్రియ ప్రభు కృపచేత మన పాపాలను క్షమించడం చేత, మన పాప పత్రాన్ని సిలువలో చించివేయటం చేత, ఆ కలువరి రక్తధారల్లో మనల్ని తడిపి శుద్ధులుగా చేయటం ద్వారా ప్రభునందు ప్రియమైన వాళ్ళరా మనల్ని ధన్యులుగా నిర్దోషులుగా చేశాడండి. ప్రియమైన సోదరి, ఇంకా నేను దోషులని చెప్పి నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు ఇంకా సంపూర్ణమైనటువంటి పరిపూర్ణతలోకి నేను రాలేదండి. ప్రభునందు ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, అనుకోవచ్చండి దేవుడు యోహను పత్రికలో ఉంది, నాలో పాపము లేదని చెప్పుకునేవాడు అబద్ధికుడని కూడా ఉందండి. కానీ ప్రభువును బట్టి అయ్యా నా పాపాన్ని నీ యొక్క రక్తంలో సంపూర్ణముగా తుడిచివేశావు ప్రభా, సమూలముగా తీసివేశావు. నా పాపాలకి నాకు తూర్పు నుంచి పరమటికి ఎంత దూరమో అంత దూరం చేశావు. అయినా కూడా ఇంకా ఆ సైతాను ఇంకా నా పాపాలను గుర్తు చేస్తుందంటే, ఇంకా ఆ యొక్క పాపాల వైపు నన్ను చూపిస్తుందంటే, అయ్యో నేను ఇంకా సరి చేయబడాలి, నేను ఇంకా నీకోసం దగ్గరగా కావాలి, ఇంకా నేను ఒప్పుకోవాలన్నటువంటి ఒప్పుకోలు మనసు, పశ్చాత్తాప మనసుతోటి ఈ మధ్యాహ్న కాలం వేళ ఆయన ఆరాధిస్తే తప్పకుండా ఆయన స్తుతించబద్దులమై ఉంటామండి. చివరికి ఒక్క మాట చదువుకొని నేను ముగిస్తానండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, పేతురు పత్రిక 1వ అధ్యాయము 2:9 వచనాలు చూడండి. 2వ అధ్యాయం 1వ పేతురు 2వ అధ్యాయము 9వ వచన భాగంలో ఒక చక్కని మాట ఉంది. ఆ యొక్క మాటని మనం చూసుకున్నాం. 2వ అధ్యాయము 9వ వచన భాగం. 2వ అధ్యాయము 9వ వచన భాగం. అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాశయములు ప్రచురించిన నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధతమును, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నారంట. ఈ నూతన నిబంధన యాజకత్వం దేవునికి చాలా ప్రీతికరమైనదండి. ప్రభుత్వ ప్రేమైన వాళ్ళ మనం నూతన నిబంధన సంబంధమైన యాజకులం. ప్రేమైన సోదరులారా, బహుశా ఇక్కడ నువ్వు ఏదో సాదాసీదమైనటువంటి వ్యక్తిగా నువ్వు మామూలుగా కూర్చోవచ్చు. కానీ దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో నువ్వు ఒక యాజకుడివి, రాజులైన యాజకుడివి. అది దేవుడి చేత మనకి ఇవ్వనటువంటి ఆధిక్యత అండి. ప్రేమైన సోదరు, పాత నిబంధన కాలంలో యాజకుడు అంటే బహుశా ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారి రావటానికి కూడా భయపడేటువంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా తీర్చాడు. కానీ ప్రియమైన నూతన సంవత్సరంలో నూతన నిబంధనలకు వచ్చిన తర్వాత ఆయన రక్తము ద్వారా ఆ తెర చించివేయబడిందండి. ప్రియమైన సోదరి, తెర చించివేయబడిందంటే ప్రభువు ప్రియమైన వాళ్ళ ఆ తెర బహుశా 4 అంగుళాల వెడల్పు ఉంటుందంట. 300 మంది యాజకులు బహుశా 3-4 సంవత్సరాలు బహుశా ఆ యొక్క తెరను బహుశా అల్లిన వారుగా ఉన్నారండి. ప్రియమైన సోదరి, 60 అడుగుల పొడగు, 30 అడుగుల వెడల్పండి. ఆ తెర అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నదండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే కలవరి శిలువలో చనిపోయాడో బహుశా ఆ దేవాలపు తెర, ఆ 4 అంగుళాల తెర బహుశా నిలువున చిలినిదిగా ఉన్నది. కారణం, నువ్వు కూడా రాజులైన యాజక సమూహముగా అతి పరిశుద్ధ స్థలానికి రావాలి, అతి పరిశుద్ధ స్థలములో ఆయన ఆరాధించాలి, నువ్వు అతి పరిశుద్ధుడుగా తీర్చిదిద్దబడాలి అని దేవుని ఉద్దేశాన్ని అక్కడ తెలియచేస్తున్నాడు. ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలం బహుశా ఇంకా ఈ యొక్క వారంలో ఆ యొక్క తెర గురించి నేను వింటున్నప్పుడు, బహుశా ఆ యొక్క చదువుతున్నప్పుడు ఆ తెర బహుశా 2 ఏనుగులు, అటొక ఏనుగు ఇటొక ఏనుగు పెట్టేసేసి తాళ్ళతో కట్టి బహుశా అటు ఇటు లాగినా కూడా చెంగనటువంటి తెర యేసు క్రీస్తు వారిని మరణము చేత 2గా చిలిందంట. ప్రియమైన సోదరి, ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం బహుశా అంత మాత్రమే కాదు, ఆయన పాదదాసులుగా మనము చేరి, అయ్యా తండ్రి నీ చరణాలే మా శరణం అని చెప్పేసేసి ఆయన పాదాల చెంతకు మనం చేరి రావటానికి ఇటు భాగ్యాన్ని ఇచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు నిజముగా మన స్తుతికి కారణభూతుడు, మన ఆరాధనకు యోగ్యుడు, మన స్తోత్రానికి అర్హుడు. కనుక ఆ అర్హుడైనటువంటి ఆ యేసుక్రీస్తు వారి ప్రేమను మనం చేసుకుంటూ బహుశా అర్హులుగా మారి ఆయన పాత్రలు చేవేద్దామా? అందరూ అలాగే తల వంచండి, కళ్ళు మూసుకునండి. పురుష బహిరంగ దేవుని స్తుతులు చెల్లిస్తారు. శ్రీ మనసులో సెలవు ధ్యానం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం.